ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది సర్కార్. అయినా కూడా రైతుల్లో అసంతృప్తి తగ్గడం లేదు. తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు. 3 మెన్ కమిటీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో రైతు సమస్యలకు ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం రాలేదు. సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార మార్గం కోసం ప్రభుత్వం 3 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రవణ్లతో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే ఈ కమిటీ 3 సార్లు సమావేశమై సమస్యలపై చర్చించింది. 3 మెన్ కమిటీ సమావేశానికి రైతులు కూడా హాజరయ్యారు. తాము భూములిచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో ప్లాట్లు ఇవ్వడం లేదన్నారు. అంతేకాక రాజధాని గ్రామాల్లో మౌలిక వస్తువులు, ఇతర సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరైన వసతులు కల్పించకపోతే నిర్మాణాలు ఎలా చేసుకుంటామని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది రైతులు 2వ విడత ల్యాండ్ పూలింగ్ పై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో ఇచ్చిన భూముల విషయంలోనే ఇంకా సరైన ప్లాట్ల కేటాయింపు జరగలేదని, 2వ విడత దేనికనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొదటి విడతలో మౌలిక సదుపాయాలు కల్పించాకే 2వ విడత ల్యాండ్ పూలింగ్ చేయడం బెటర్ అంటున్నారు. 3 మెన్ కమిటీలో ఉన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీరుపై కొంతమంది రైతులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. మొన్న జరిగిన సమావేశంలో కొందరు రైతులు ఫోన్లో మాట్లాడుతుంటే వారిపై పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాక కొంతమంది రైతులు తమ సమస్యలను చెప్పుకుంటుంటే వారిపై కూడా అసహనం వ్యక్తం చేశారట. దీంతో రైతులు అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ప్లాట్లు కేటాయింపు జరక్క ఇచ్చిన భూముల అభివృద్ధి కాకుండా ఇబ్బంది పడుతుంటే ఈ రకమైన వ్యవహార శైలి రైతులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోందని టాక్. రాజధాని అమరావతిలో